ఈరోజు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి మాక్య మల్లేశం గెలుపు కోసం జనగామ టీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి కొమురవెల్లి మండలంలోని లెనిన్ నగర్, కృష్ణంపేట, రామ్సాగర్, కొమురవెల్లి అయినాపూర్, గురువన్నపేట గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 100 రోజుల్లోపే ఇచ్చిన హామీలు అమలు చేస్తామని చెప్పి ప్రజలను మోసం చేశారని ఆయన అన్నారు. రైతులకు రైతు బంధు, రుణమాఫీ, ముసలి వాళ్లకు వృద్ధాప్య పెన్షన్, అలాగే వికలాంగులకు పెన్షన్లు ఇంతవరకు వేయలేదని ఆయన అన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మోసాలను ప్రజలు గుర్తించి బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు, గ్రామ అధ్యక్షులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు పాల్గొన్నారు. ఇప్పుడు జరిగే ఎంపీ ఎలక్షన్లో క్యామ మల్లేశం గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. పంట పోతుంది, సరిగ్గా రాలేదనుకున్నాం. అయితే వాళ్ళు పంట పోయిందని చెప్పి పంట పండలేదని చెప్పేసి ఇయ్యరా? వాళ్ళు ఏం చేస్తారు? ఇక్కడి నుంచి వెళ్ళి ఇది వేసినా లేదా అంటే ముందు ఏం చేస్తారు? ఒక ఆయన వర్షం పడుతుంది కావచ్చు అని చెప్పి నీటి వస్తుండదు, దున్నుతాడు. నీటి వస్తే రాదు, మొత్తం పంట వేయడు. ఆయనకి ఇయ్యరా? ఇవ్వాల్సిందే కదా, దున్నేందుకైనా ఖర్చు అవుతుంది కదా. ఇప్పుడు దానికి ఏం చేయాలి? ఇప్పుడు ఏ ఈవోలు చేతిలో పెడతాడు. ఆ ఈవోలు ఏంది? నీకు 7,500 వస్తాయి కదా, 15,000 అంటే నాకేమిస్తావు? జై తెలంగాణ, జై కేసీఆర్. గోళీలు ఆడుకుంటా ఇట్లేనా అనేది? కేసీఆర్ తెచ్చిన దాన్ని దయచేసి మీరు ఆలోచించండి, మిగతా వాళ్ళకు కూడా చెప్పండి. ఎవరికి పోతుంది? మన రైతులదే కదా అనే ఉద్దేశం. రైతులేం పేద మొత్తం కూడా ఎంత